హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ 45th డే ఆఫ్ శివ అఫీషియల్ జర్నీ. లైఫ్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయ్ ఉన్న వాడికి డబ్బు వస్తుంది కానీ టైం దొరకదు, కానీ మనీ ఉంటాయి. కానీ అన్ఎంప్లాయిడ్కి మనీ ఉండవు కానీ టైం మాత్రం బాగా ఎక్కువగానే ఉంటుంది. ఒక మార్నింగ్ వాక్కి కావాల్సిందంతా ఇంతే, ఇంకేముండదు. ఖాళీ నీ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మంచిగా గ్లో ఉండాలి ఫేస్లో ప్రతిరోజు స్మైల్తో. సో ఎవ్రీవన్ గెట్స్ అరే వీడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, సపోర్ట్ చేయాలనుకుంటారు. అదే నువ్వు కొంచెం అంటే కథం, ఇక డైరెక్ట్ స్క్రోల్ పక్క జరుగుపో అంటారు అట్లా. సో అందుకే కాన్ఫిడెంట్గా ఉంటూ కొంచెం స్మైల్ ఇస్తూ కొంచెం గ్లో ఇస్తూ నీ ఫేస్ కరెక్ట్గా కనబడేటట్టు కెమెరాకి. సో ఇలా ఇప్పుడు చూడండి, ఆపోజిట్లో కొడుతున్నప్పుడు నా కళ్ళు చిన్నగా అయిపోతాయి, అదనమాట మిత్. సో ఇది ఎవరైనా అవాయిడ్ చేయండి, లేకపోతే సన్ గ్లాసెస్ యూస్ చేయండి. కానీ సన్ గ్లాసెస్ యూస్ చేస్తే ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే, అమ్మా వీడికి అప్పుడే ప్రెస్టేజ్ వచ్చిందా అనుకుంటారు. సో అందుకే ఇలానే చూడాలి, కాన్ఫిడెన్స్ అనేది కళ్ళల్లో నుంచి రావాలి. సో అలా అన్నమాట, ప్రతి స్టెప్ అలా అనుకూలంగా మనం వేస్తూ పోవాలన్నమాట. ఈ చెట్టు ఏమైనా ఐడియా ఉందా ఫ్రెండ్స్? పువ్వులు వెరైటీగా ఉన్నాయి, చాలా బాగుంది. ఏం చెట్టు అది, సేమ్ బ్రష్ లెక్క ఉంది అంతా. అందుకే నేచర్ని మనం చూసుకోవాలి అప్పుడప్పుడు. ఎక్కడుంది భయ్యా చెయ్యి? బాగుంది ఏదో ఎంట్రీగా. తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తం ముళ్ళులు ఉన్నాయి చెట్టుకి. అప్పుడప్పుడు మనం నేచర్ని కూడా గమనించాలి. ఏం చెట్టు? బ్రో చెట్టుకు మాత్రం మిర్చిలా ఉంది, మిర్చి కాదు. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉందనుకోండి, దానికి ప్రతి ఒక్క బోర్డు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఫోటో తీయగలుగుతానా. ఇప్పుడు ఒక వ్లాగ్ చేస్తున్నాను అనుకోండి సపోజ్, కానీ మొత్తం దాని మీద డెడికేట్ అవ్వాలి. ఎంత టైం అయితే అంత టైం దాని గురించి వేటాడి వెతికి ప్రతి ఒక్క బోర్డుని క్యాప్చర్ చేస్తూ బాబా చాలా టైం పడుతుంది. అంటే నీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది అక్కడ నుంచి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఏ ఎనిమల్ అయినా సరే. సో అదనమాట. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క ఎనిమల్ ఉంటాయి, వాటి స్పీషియస్లో కనబడతాయి, కానీ ఎప్పుడు ఒకటే బోర్డు కనబడితే బాగోదు. టైప్స్ ఇంకా వెరైటీ బోర్డ్ అని చెప్పి అనుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ కాదు కానీ ప్యాషనేట్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేస్తూనే ఉండాలి. అండ్ కెమెరాస్ని బ్యాకప్ ప్లాన్తో దాన్ని రీఛార్జ్ చేసుకుంటూ, బ్యాటరీని రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటే దాన్ని రీఛార్జ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మా బ్యాటరీ డౌన్ అయితే మళ్ళీ నువ్వు పోయి తెచ్చుకోలేవు ఆ బ్యాటరీ. సో అందుకే నువ్వు ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. మళ్ళీ ఆ బోర్డు ఎక్కడ కనబడితే తెలియదు నీకు కరెక్ట్గా, అరే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి. అది రివర్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఫోటోగ్రఫీ అయినా ఇట్లా చాలా ఉంటాయి, డిపెండ్స్. ఇంకా ట్రావెలింగ్ చేసి వీడియో ఎడిటింగ్ చేయడం మాత్రం కంప్లీట్లీ ఇంపాసిబుల్. అది చాలా స్ట్రెస్ పడుతుంది ఒకళ్ళే చేస్తా అంటే, కానీ పని. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు చేస్తావు, పండుకుంటావు లేదో కూడా తెలియదు ఒక్కొక్కరికి. సో అలాంటి టైంలో నువ్వు ఎడిటర్ని హైర్ చేసుకోవాలన్నట్టు. అండ్ మళ్ళీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క బర్డ్స్ బయట కనబడతాయి. ఎప్పుడు అన్ని బర్డ్స్ బయట తిరుగుతాయని మిత్తి లేదు, ప్లస్ అన్నీ ఒక రోజులో షూట్ అయిపోతాయని ఉండదు. సో నువ్వు 2 days అయినా 3 days అయినా అక్కడే ఉండి ఆ ఫొటోస్ అయినా, ఆ వీడియోస్ అయినా, క్లిప్స్ అయినా, అన్ని ఎనిమల్స్ బయటికి అన్నీ ఒకటే రోజు రావు. ఏది దొరికితే అది దాంతో క్రియేట్ చేస్తూ, క్యాప్చర్ చేస్తూ
లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. సో అప్పుడే నీకు ఇవన్నీ పెద్ద స్ట్రెస్ అనుకోడు. కానీ ఎస్ ఉంటాయి అందరికీ, అదే చేయాలి మనం కూడా అని. ఇట్ టేక్స్ టైం అనుకోండి. ఎవరికైనా ఏది చేయాలన్నా టైం పడుతుంది. ఇది క్రియేటివ్ జాబ్కి. నార్మల్ జాబ్ ఎవరైనా చేయగలుగుతారులే, కానీ ఇలాంటి దానికి చాలా పేషెన్స్ ఉండాలి. బికాజ్ నువ్వు ఎప్పుడు చేస్తావు, నీకు ఎలా అవుతుందో, నీ గమ్యం ఏంటో, నీ స్టెప్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎవరికి తెలియదు, నీకే తెలియదు ఇన్ఫ్యాక్ట్. సో దాన్ని గట్టిగా నమ్ముకొని పట్టుదలతో దిగితే మాత్రమే ఆ ఫీల్డ్ అనేది ముఖ్యం. క్యాప్చర్ చేయడం చాలా ఈజీ, కానీ ఎప్పుడు క్యాప్చర్ చేయాలి? ఆ బోర్డు కనబడాలి. ఏమన్నా టైగర్స్, లయన్స్ అయితే జంగల్ సఫారీలో కనబడతాయి, ఎందుకంటే వాళ్ళు చెప్తారు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని. కానీ అదే బోర్డ్స్కి అయితే అవి కూడా కనబడతాయి. చిన్న చిన్న బోర్డ్స్ అయితే కనబడవు, జూమ్ చేసి తీయాలి, అలాంటి కనబడవు. సో మిత్ ఏంటంటే ఇప్పుడు తీసిన బోర్డు తీస్తే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. అదే తీయని బోర్డు తీస్తే అరే బాగుందిరా అని లైక్ కొడతారనమాట. ఇది ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్, ఇలా చాలా ఉంటాయి. ఒక ట్రావెల్ కాదు, ఒకటే ట్రావెల్ పక్క సందులో చేస్తే ఇంకా వేరే దగ్గర కనబడతాయా? కనబడవు. సో అందుకే ఎక్కడెక్కడో తిరగాలి, డిఫరెంట్ స్టేట్స్, కంట్రీస్. అలా తిరుగుతూనే ఈ వీడియోగ్రఫీ, యానిమల్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్, ఇలా బర్డ్ ఫోటోగ్రఫీ, ఇట్లా చాలా ఉంటాయి. మీకు ఏదైనా ప్యాషనేట్గా ఉంటే చాలా దిక్కులు వెళ్ళి ట్రావెల్ చేస్తూ ప్రతి ఒక్క బర్డ్ని, ప్రతి ఒక్క యానిమల్ని క్యాప్చర్ చేస్తూ ప్యాషనేట్గా లైఫ్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి కావాల్సింది ఒక కెమెరా, అది కూడా జూమ్తో ఉండాలి, లెన్స్, అండ్ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ జూమ్ చేసి పిక్చర్స్ తీస్తూ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు క్యాప్చర్ చేయాలి, ఆన్ చేయాలి. క్యాప్చర్ చేస్తూ రికార్డింగ్ చేస్తూ మళ్ళీ వీటిని ఎడిట్ చేస్తూ ప్రతిరోజు వ్లాగ్ లాగా పెట్టాలి. అదే మాట్లాడడం అనుకో, సింపుల్గా కెమెరాది ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడుతూ వెళ్ళొచ్చు అనమాట. దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. కానీ ఎస్ అనుకుంటే అయిపోద్ది ఏదైనా సరే, అనుకోకపోతే ఏది కాదు. ఎస్ గట్టిగా అనుకుంటే సృష్టి కూడా మనతో కలుస్తూ నీకు కావాల్సింది, నన్ను కోరుకున్నది దక్కిస్తుంది. సో దానికోసం తపన పడి నీ ప్రయత్నాన్ని ఆపకుండా, నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నీకు మాత్రం ఒకరోజు కాకపోతే మరో రోజు విజయం అనేది వస్తుంది. దానికోసం ఆశపడకుండా నీ ఫోకస్ మొత్తం నీ వీడియో పైన, నీ హ్యాబిట్స్ పైన, నీ గోల్స్ పైన ఉంటే ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ గోయింగ్ బ్యాక్ around the money, back of money. ఎంత బాగుంది చూడండి ఫెదర్. బాగుంది ఫెదర్. భలే ఉంది చెట్టు ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది. స్పాంజ్ టైప్ ఉంది దాని ఫెదర్ అంతా, అండ్ ఇది పసుపులా ఉంది. ఎంతైనా న్యాచురలే బ్రో. నువ్వు ఎంత చేసినది న్యాచురల్ ట్రీ, న్యాచురల్ బిహేవియర్ న్యాచురలే. ఎంత బాగుందంటే నిజంగా డ్రీమ్ ల్యాండ్ అని ఏదో తెచ్చుకుంటారు ఇంట్లో, దాని బదులు ఇవి అల్లుకొని పెట్టుకుంటే అయిపోద్ది.
ఆ పేరు కరెక్ట్ తెలియదు, కొంచెం కామెంట్ చేయండి. ఇంకో పాజిటివ్నెస్ ఏంటంటే నాకు తెలియకుండానే ఈ మంత్రాలు, ఈ దేవుడి సౌండ్స్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్లో వస్తాయి. సో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కర్లేదు ఎడిటింగ్లో. మీకు ఎక్కడైనా గుడిలో పక్కకు వ్లాగింగ్ చేస్తే మాత్రం మీకు సైలెంట్గా ఉన్నా కానీ ఈ సౌండ్ రికార్డింగ్స్ అయితే వినబడతాయి. అండ్ మీకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏనక్కర్లే. ఎక్కడైనా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. నువ్వు మళ్ళీ సపరేట్గా మ్యూజిక్ ఇంపోర్ట్ చేసి ఎడిటింగ్కి టైం వేస్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఇదైతే నేను తెలుసుకున్నా. ఎందుకంటే నీకు ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటుంది. నువ్వు చేస్తున్నప్పుడు ఏం కాదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ అవుతుంది కాబట్టి సైలెంట్ ఉన్నా సరే, ట్రీస్ అయినా ఏదైనా నువ్వు క్యాప్చర్ అయినా తీస్తే వీడియో నీకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలా అన్నమాట. ప్రతిరోజు ఏంటంటే వెహికల్స్ ఇక్కడే ఆగుతాయి, అంటే పికాక్ ఇక్కడే ఆగి ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడే నించున్నా, అది వచ్చే వరకు వెయిట్ చూద్దామని. సో చూడాలి, ఎంతైనా మనకు దొరకదులే కానీ ఏదో ప్రయత్నం. ఎందుకంటే అది చూడంగానే ఆ రూట్ మార్చేస్తాయి అనమాట. తెలిసిందేగా ఎవరైనా సరే. ఇంకా ఎనిమల్స్ ఐక్యూ లెవెల్ చాలా ఉంటాయి అన్నమాట. సో అవి మనని పట్టించుకోవు, వాటి దారిలో వాళ్ళు వెళ్ళిపోతాయి. దానికి కొంచెం మనిషి ఎవరైనా కనబడరంటే ఆ రూట్ని మాత్రం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాయి ఆడికి వెళ్ళి. కావాలంటే చూడండి, నా దగ్గరికి అలా రానే రాదు. బికాస్ ఐ నో ద మిత్ బిహైండ్ ఇస్ ఇట్ విల్ ఎస్కేప్ ఫ్రమ్ వెన్ ఎ పర్సన్ సీస్ హిమ్ ఆర్ గాట్ యూ టు హిమ్. అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఏ ఎనిమల్ అయినా సరే, చిన్న పిచ్చుకలు వెళ్ళిపోతాయి. అలాంటిది నెమళ్ళు వచ్చి నా పక్కకు నిలబడతాయి. ఎలా అనుకుంటావు చెప్పు శివ, ఎలా అనుకోగలుగుతావు? ఎక్కడైనా సింగిల్గా ఉంటే మాత్రం మీరు ఎలా మీ జీవితాన్ని సంపూర్ణంగా ముందుకు సాగదీయచ్చు వితౌట్ ల్యాగ్ అన్నమాట. ఎందుకంటే ఇఫ్ ఎనీబడి ల్యాగ్స్ యూ విల్ బీ బ్యాక్. ఇఫ్ యూ స్టెప్ ఫార్వర్డ్ యూ విల్ ఆల్వేస్ బీ ఫార్వర్డ్ టు యువర్ లైఫ్. ఎస్, అది చిన్నపిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ, ఎస్, ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డూ, ఇఫ్ దే వాంట్ టు డూ. అండ్ ఎస్, సక్సెస్ ఏదైనా సక్సెస్తోనే కూడుకుంటుంది. దాన్ని తోడ్పడుతూ నువ్వు అడుగులు వేయాలి తప్పితే దాన్ని ఆలోచిస్తూ వేయాలి. కానీ సక్సెస్ అని చెప్పంబాడిన ఓకే, కానీ దానికి ఉన్న ప్రయత్నం కూడా చేయాలి, దానికి ఉన్న సాక్రిఫైసెస్ కూడా చేయాలి, పడాలి. బీ ఫార్వర్డ్, బీ లైక్ ఎ లీడర్, నాట్ లైక్ an ordinary person. Yes, you will have to stand alone in any situation. That is the leadership quality, and handles everything with his own thinking and thought process, and willing what he want to do in life. I have learned this myth myself. Stand alone, do alone, you can build anything. Yes, and you will also achieve everything. Be forward, straightforward, and do things better and best of you. Success comes back to you. అదే కానీ నీకు నీడ ఎక్కడ ఉంటుందో నమ్మకం అనేది చాలా బాగుంటుంది. అదే ఎక్కడైతే ఎండ వస్తుందో నా కళ్ళు మూసుకొని పోతున్నాయి రియల్గా. ఎందుకంటే నేను గమనిస్తున్నాగా ప్రతి నా వీడియోలో, ఎందుకంటే ఆ సన్ రైజ్ ఆపోజిట్ డైరెక్షన్లో నా కళ్ళ మీద పడుతుంది. సో అందుకే చిన్నగా అయిపోతున్నాయి నా కళ్ళు. ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటూ ఫేస్ అయితే కరెక్ట్ కనబడుతుంది. అందుకనే మీరు కూడా సన్కి కాకుండా ఎక్కడైనా షెల్టర్ ఉన్న పక్కకి వీడియో తీస్తే మంచి అపీరియన్స్ వస్తుంది. సో కెమెరా ఏ యాంగిల్లో ఉన్నా నువ్వు మాత్రం
కెమెరాకి కొంచెం పైకి చూడాలి. సో అది నీకు ఎలా కనబడుతుంది అంటే నువ్వు కెమెరానే చూస్తున్నట్టు కనబడుతుంది అండ్ కళ్ళు అనేవి పైకి కనబడుతున్నట్టు కనబడుతుంది అనమాట. యాంగిల్ లోలో ఉన్న నువ్వు పైకే కొంచెం మిడిల్ లెవెల్ రేంజ్లో చూడాలి. అట్లా ఇప్పుడైతే కెమెరా యాంగిల్తో పాటు నీ ఫేస్ కూడా చాలా మంచిగా కనబడుతుంది. అదే నువ్వు లో యాంగిల్లో చూస్తే మాత్రం నీ ఐస్ మూసుకోపోయినట్టు కనబడతాయి. ఇది ఒక చూడాలి. దీన్ని మాత్రం ఇవాళ నుంచి ఇలానే తీస్తాను, ఎందుకంటే మనకి సరౌండింగ్స్ కాకుండా చుట్టూ కనబడాలి కాబట్టి మనం ఈ కరెక్ట్ స్టెప్ అయితే ఫాలో అవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ విల్ ఇఫ్ యూ డూ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ నథింగ్ వెన్ యూ విల్ నాట్ డూ, బికాస్ do and does not do depends upon you, how you make the things better and best of you. This will be the real truth. Yes, and this is our 45th day. Meet you in the next vlog. Till then, stay tuned and please subscribe and follow for more